వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కేబుల్స్ బర్న్ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అర్ధరాత్రి నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయంటున్న ఎంజీఎం ఆర్ఎంఓ శ్రీనివాస్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. చీకట్లోనే పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చాలా వార్డులలో ఇప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. నిన్న రాత్రి నుంచి కూడా కరెంటుకు సంబంధించినటువంటి పవర్ కట్ అయింది. పవర్ కట్ తోటి చాలా విభాగాల్లో అయితే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అయితే పునరుద్ధరించే పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఎంజీఎం ఆర్ఎంఓ శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు పవర్ కట్ ఎప్పుడు జరిగింది? ఎంజీఎంలో పవర్ కట్కు కారణం ఏంటి? నిన్న సుమారుగా 10 గంటల ప్రాంతంలో కోతులు మెయిన్ సప్లై లైన్ మీద పడడం వల్ల కొంచెం మంటలు చెలరేగి తద్వారా మిగతా సప్లై మొత్తం కూడా ఆగిపోయింది. స్టార్టింగ్లో ఫస్ట్ ఏఎంసీ ఐఎంసీకి మాత్రమే ఆగిపోయి ఉండే. తర్వాత మీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో మిగతాది కూడా లోడ్ ఎక్కువై కూడా మిగతా ఇప్పుడు ఉన్న మేల్ సర్జికల్ వార్డు కానీ మేల్ ఫీమేల్ సర్జికల్ వార్డ్స్, మెడిసిన్ వార్డ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఇంకా కరెంట్ పునరుద్ధరణ చేపట్టలేదు. అంటే సార్, అంటే జనరల్గా ఎంజిఎంకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? అందులో క్రిటికల్ కేర్ కావచ్చు, తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్ అనేది ఎన్ని ఉంటాయి? అంటే మనం చూసినట్లయితే ఇప్పుడు క్యాజువాలిటీ, ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ ఇవన్నీ కూడా పూర్తిగా ఎంజిఎంకు గుండె లాంటివి. వీటన్నిటిలో ఎందుకంటే మిగతా వార్డ్స్కి సప్లై వేరే ఉంటుంది. అదేవిధంగా ఎంసీహెచ్ బ్లాక్ కూడా సప్లై వేరే ఉంది. లక్కీలో ఎంసీహెచ్ బ్లాక్లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు పెట్టిన దగ్గర కూడా ఏం కరెంట్ ప్రాబ్లం రాలేదు. అక్కడ కూడా మేము వెంటిలేటర్ సిద్ధం చేసినాము. అయితే ఇటు వార్డు విభాగంలో అంటే ఎమర్జెన్సీ కేసులు ఏముండవు. ఇది ఒకటే ఈ సప్లై ప్రస్తుతానికి రాలేదు. ఇది కూడా ఈవినింగ్ వరకు వచ్చే అవకాశం ఉన్నదండి. నిన్న కరెంటు పోయిన సమయంలో వెంటిలేటర్ మీద కూడా కొంతమంది పేషెంట్స్ ఉంటారు. తర్వాత సేమ్ టైంలో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ పీడియాట్రిక్ విభాగంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అయితే అవస్థలు పడ్డారు అనేది చెప్తున్నారు. ఆ టైంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? వాళ్ళకు సేవ్ చేసే ప్రయత్నం ఎట్లా చేశారు? వాస్తవం అండి. ఇప్పుడు కరెంట్ సప్లై లేకపోవడం వల్ల మనం చూసినట్లయితే పేషెంట్స్కి సంబంధించి దాదాపుగా ఎక్కువ మంది పేషెంట్లు కూడా ఆక్సిజన్ మీద ఉన్నారు. ఆక్సిజన్కి కరెంట్కి అయితే సంబంధం లేదు. ఆక్సిజన్ సప్లై డైరెక్ట్గా మనకు పైప్ లైన్ ద్వారా వస్తుంటుంది కాబట్టి ఏ పేషెంట్లకు ఇబ్బంది ఎక్కడ రాలేదు. అదేవిధంగా వెంటిలేటర్లకు సంబంధించి అంటే వెంటిలేటర్కి 1.5 hours 2 hours బ్యాకప్ ఉన్నది. అందువల్ల ఏ వెంటిలేటర్ కూడా ఫెయిల్ కాలేదు నైట్. ఇంకా అదనంగా కూడా మేము ఇంకా 12 వెంటిలేటర్లు సిద్ధం చేసి పెట్టినాము. ఒకవేళ టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉంచినాం. మళ్ళీ అవి ఫెయిల్ అయినా కూడా మిగతా కనెక్ట్ చేయడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసినాం. ఒకవేళ కేసెస్ షిఫ్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేసినాం. ఒకవేళ ఆ ప్లాన్ పోయినా కూడా డైరెక్ట్గా పేషెంట్ని షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా చేపట్టడానికి 1-2 కేసులు షిఫ్ట్ కూడా చేసినాం. అంటే ఇంత పెద్ద ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి కేబుల్స్ ఒకవైపు ఫెయిల్ అయితే ఒక విభాగానికి అయితే రావచ్చు. కానీ మొత్తం ఎంజిఎం ఆసుపత్రి మొత్తం కూడా పవర్ కట్ కావడానికి కారణం ఏంటి? పవర్ కట్ రావడానికి మెయిన్ వోల్టేజ్ ప్రాబ్లం అండి. వోల్టేజ్ వచ్చేసరికి వోల్టేజ్ ఏంటంటే మనకు యూసేజ్ ఎక్కువ ఉంది. ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏ విభాగానికి ఆ విభాగానికి బ్రేకర్ సిస్టమ్ ఉన్నట్లయితే కొంతవరకు ఇది నివారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడో 50-60 years బ్యాక్ కన్స్ట్రక్షన్ కాబట్టి కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నమాట వాస్తవమే. దాన్ని రెక్టిఫై చేసే విధంగా మేము 100% ప్రయత్నిస్తాము. మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రయత్నం చేస్తాం. సార్, అంటే ప్రజెంట్ చూస్తే సర్జికల్ వార్డు కావచ్చు, తర్వాత బర్న్స్కు సంబంధించిన వార్డు కావచ్చు, తర్వాత చాలా చోట్ల ఇప్పటికే కరెంట్ కట్ ఉంది. ఇవంతా కూడా ఎప్పటి వరకు పునరుద్ధరించే అవకాశం ఉంది? సేమ్ టైంలో దీనికంటే ముందు బర్న్స్ వార్డులో పవర్ కట్ అయితే ఏసీలు పనిచేయవు, ఫ్యాన్స్ తిరగవు. దాంతో ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అనుకుంటా? బన్స్ వాడికి అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదండి. ఎందుకంటే మిగతా చూసిన కేసులన్నీ కూడా 40% బిలో 40% బన్స్ లాగానే ఉన్నవి. వాటికి ఇన్ఫెక్షన్ పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పేషెంట్స్ కూడా ఎక్కువ మంది ఏం లేదు, 7 members పేషెంట్స్ ఉన్నారు కాబట్టి. పేషెంట్స్ ఉండి సమ్మర్ అయి ఉంటే కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. స్వెట్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి. ఇది వింటర్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే లేదు. దాన్ని కూడా ఈవినింగ్ లోపు రికవర్ చేస్తాం పూర్తిగా కూడా. మొత్తం ఇప్పుడు ఎంజిఎంకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వార్డులలో ఏ డిపార్ట్మెంట్స్లలో పవర్ ఉంది, మిగతా ఎక్కడెక్కడ పవర్ లేదు, వాటికి సంబంధించినటువంటి వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఎంజిఎంలో సరిపడా స్టాఫ్ ఏదైతే ఎలక్ట్రీషియన్స్కి సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత జనరేటర్ల వాటిని పర్యవేక్షించడం కావచ్చు, లేదా ఇవి చాలా కొరత ఉందనేది చెప్తున్నారు. ఇది చూసినట్లయితే అంటే కరెంటుకు వచ్చేది ఏంటంటే ప్రస్తుతానికి ఈ వార్డ్స్లో మాత్రమే కరెంట్ లేదు. ఓపీ బ్లాక్లో కరెంట్ ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ అన్ని బ్లాక్స్లలో కూడా రాత్రి నుంచి కూడా కరెంట్ ఒక 1/2 hour దానికి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. అన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వార్డులకు కూడా ఈవినింగ్ లోపు టెంపరీ సప్లై తీసుకొస్తాము. అదేవిధంగా శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టడానికి కూడా మిగతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. మిగతా టీఎస్ఎంటీసీలు ఏఈ వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళతో పాటు ఎస్టిమేషన్ వేయించి
పూర్తి స్థాయిలో ఇంకోసారి ఈ ప్రాబ్లం రాకుండా చర్యలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు. పవర్ కట్ తోటైతే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇప్పటికీ కరెంట్ రాలేదు. వార్డులలో చాలా వార్డులలో కరెంట్ కట్ అయ్యే ఉంది. ఇంకా ఇక్కడ పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. అయితే ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి చాలా ఓల్డెస్ట్ బిల్డింగ్లు ఉండడం, తర్వాత ఏ విభాగానికి ఆ విభాగానికి సంబంధించినటువంటి పవర్కు సంబంధించినటువంటి జనరేట్ చేసుకోవడానికి, అంటే పవర్కు సంబంధించిన కట్ అయినా అక్కడ ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి కావచ్చు, ఆ సిస్టమ్ అవన్నీ కూడా లేకపోవడం వల్లనే ఇది ప్రధానమైనటువంటి సమస్యగా పరిగణిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి.